Hello friends, I am Shivakumar. Welcome to my channel SM Study Hub. Friends, RRB ALP CBT Stage 3 Psychological Aptitude Test కి సంబంధించినటువంటి క్లాసెస్ మన ఛానల్లో ఇక నుంచి డైలీ మీకు అందించబోతున్నాను. సో అయితే అదే విధంగా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించి RRB NTPC కి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అనేది కొత్తగా రిలీజ్ అయింది. సో అదే విధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ కూడా ఇప్పుడు మనకి రిలీజ్ అవుతూ ఉన్నాయి. సో వీటికి ఉపయోగపడేటటువంటి విధంగా నా క్లాసెస్ కి సంబంధించినటువంటి ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సెషన్స్ మీరు వినాలనుకుంటే అన్అకాడమీ అనేటటువంటి యాప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు అన్అకాడమీ అనేటటువంటి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని నా ప్రొఫైల్ ని ఫాలో అయినట్లయితే నేను అందించేటటువంటి ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ సెషన్స్ మీరు ఫ్రీగా వినొచ్చు. సో ఈ అన్అకాడమీ అనేటటువంటి యాప్ మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి అన్ని రకాల లెక్చర్స్ కూడా అన్అకాడమీ అనేటటువంటి యాప్ లో లభిస్తూ ఉంటాయి. ఓకే, సో అదే విధంగా ఈ అన్అకాడమీ అనేటటువంటి యాప్ లో టాప్ ఎడ్యుకేటర్స్ మీకు క్లాసెస్ అందిస్తూ ఉంటారు. కాబట్టి మీ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్స్ కి ఖచ్చితంగా మంచిగా ఉపయోగపడేటటువంటి ఒక అప్లికేషన్ అన్అకాడమీ. సో అన్అకాడమీలో నా ప్రొఫైల్ కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో అక్కడి నుంచి మీరు అన్అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే నన్ను ఫాలో అవ్వగలరు. సో అదే విధంగా నా ప్రొఫైల్లో ఆల్రెడీ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ కి సంబంధించినటువంటి క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాను. సో వాటిని మీరు మిస్ కాకుండా ఉండాలి, ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా అప్డేట్స్ పొందుతూ ఉండాలి అంటే అన్అకాడమీలో నా ప్రొఫైల్ ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఓకే, సో మీరు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా అయినా నన్ను ఫాలో అవ్వచ్చు, లేదా అన్అకాడమీ అనేటటువంటి యాప్ కి సంబంధించిన సెర్చ్ బార్ లో శివకుమార్ ఈదలాడ అని టైప్ చేయడం ద్వారా కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. ఓకే, సో తప్పకుండా అన్అకాడమీ అనేటటువంటి యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఇక వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనమంతా ఇప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి RRB NTPC నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఈరోజు మనకి RRB వెబ్సైట్లో అఫీషియల్గా అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ని ఫస్ట్ మనకి RRB అజ్మీర్ వెబ్సైట్ నుంచి అప్లోడ్ చేశారు. సో 1 by 1 మిగిలినటువంటి వెబ్సైట్స్ అన్నింటిలో కూడా మనకి రేపటికల్లా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మీకు సికింద్రాబాద్ వెబ్సైట్లో కూడా ఈ నోటిఫికేషన్ అనేది రేపటి నుంచి అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్ని నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అదేవిధంగా అక్కడి నుంచి మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని కూడా ఈ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో అయితే ఇందులో ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి, అసలు ఈ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి జాబ్స్ ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అయితే వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ముందుగా మనము ఈ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూద్దాం. ఓకే, సో ఒకసారి చూసినట్లయితే RRB NTPC CEN1 2019 ఇంపార్టెంట్ డేట్స్ అండ్ టైమింగ్. చూడండి, ఈ నోటిఫికేషన్ అనేది మనకి 28th 2nd 2019 28th February 2019 ఈరోజు మనకి RRB వెబ్సైట్లో అఫీషియల్గా అప్లోడ్ చేశారు. అదేవిధంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి మనకి మార్చ్ 1వ తారీఖు నుంచి ఈ నోటిఫికేషన్ అనేది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎండ్ అయ్యేటటువంటి టైం 31st మార్చ్. ఓకే, మార్చ్ 31st మనకి ఈ నోటిఫికేషన్స్కి సంబంధించి ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ని కంప్లీట్ చేస్తారు. సో తర్వాత నుంచి మనకి ఎవరైనా ఆల్రెడీ రిజిస్టర్డ్ అయినటువంటి క్యాండిడేట్స్ రిమైనింగ్ ప్రాసెస్ని కంప్లీట్ చేయడానికి వీలు పడుతుంది, కానీ రిజిస్ట్రేషన్ అనేది చేయడానికి వీలు పడదు. కాబట్టి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేయడానికి చివరి తేదీ 31st మార్చ్ 2019. ఓకే, తర్వాత ఫీజ్ పేమెంట్ మోడ్. ఫీజ్ పేమెంట్ అనేది మనకి 3 పద్ధతుల్లో చెల్లించవచ్చండి. ఒకటి త్రూ ఆన్లైన్, రెండవది SBI చలన, మూడవది పోస్ట్ ఆఫీస్ చలన. ఓకే, సో త్రూ ఆన్లైన్ అంటే మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు, క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు, డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు, లేదా మీ భీమ్ యూపీఐ ఐడి నుంచి చెల్లించవచ్చు. సో ఈ పద్ధతుల్లో అంటే ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 5వ తారీఖు ఏప్రిల్. ఓకే, సో ఏప్రిల్ 5వ తారీఖు వరకు మనకి ఆన్లైన్లో ఫీజు చెల్లించడానికి అవైలబుల్ ఉంటుంది. అదే చలన గనక పంపించేటటువంటి విధానంలో అయితే
5వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం ఉంటుంది. అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ చలానా కూడా మనకి 5వ తారీఖు ఏప్రిల్ మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. సో ఆన్లైన్లో అయితే మనకి ఆ రోజు నైట్ 12 వరకు కూడా మనకి పర్మిషన్ ఉంటుంది. ఓకే, సో ఇది మనకి ఆన్లైన్లో ఫీజ్ పేమెంట్కి సంబంధించి. సో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసుకొని మీ అప్లికేషన్ని ఫైనల్ సబ్మిషన్ చేయడానికి చివరి తేదీ 12/4/2019. ఓకే, సో 12/4/2019 నైట్ 11:59 వరకు టైం ఉంటుంది. సో ఈ టైంలోపు మీరు ఫైనల్ సబ్మిషన్ అనేది చేయాలి మీ అప్లికేషన్ని. సో ఆ డేట్ దాటితే మనకి ఫైనల్ సబ్మిషన్ డేట్ అనేది దాటిపోతుంది. సో మీ అప్లికేషన్ ఇంకా క్యాన్సిల్ అయిపోయినట్టే. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డేట్స్. మనకి ఎగ్జామ్ అనేది జూన్ నుంచి సెప్టెంబర్ ఈ టైం పీరియడ్ మధ్యలో కండక్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. CBT 1కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్. ఓకే, సో డేట్స్ ఒకసారి చూసినట్లయితే మనకి March 1 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్ ప్రాసెస్. ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎండ్ అయ్యేటటువంటి టైం March 31. ఓకే, సో అదేవిధంగా ఫీజ్ పేమెంట్ చెల్లించడానికి మనకి లాస్ట్ డేట్ ఎప్పుడండి? 5వ తారీఖు. ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా 5వ తారీఖే. సో అయితే మనకి ఆఫ్లైన్లో కనుక చెల్లించాలనుకుంటే SBI చలానా ద్వారా కానీ పోస్ట్ ఆఫీస్ చలానా ద్వారా కానీ పంపించేటటువంటి వాళ్ళకి 5వ తారీఖు మనకి అక్కడికి చలానా అనేది పంపించబడాలి. ఓకే, సో ఆన్లైన్లో చాలామంది చేస్తూ ఉంటారు. సో ఆన్లైన్ ఈజ్ అ బెటర్ వే. సో మ్యాక్సిమం ఆన్లైన్లో ట్రై చేయండి. సో 5వ తారీఖు నైట్ 11:59 వరకు మనకి టైం ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ డేట్స్. ఇప్పుడు మనము దీనికి సంబంధించినటువంటి జాబ్స్ ఏవేవి ఉన్నాయి వాటికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్స్కి సంబంధించినటువంటి జాబ్స్ మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి. ఒకటి గ్రాడ్యుయేట్ లెవెల్, ఇంకొకటి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఓకే, సో ముందుగా మనము అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించిన పోస్టుల వివరాలు తెలుసుకుందాం. ఈ నోటిఫికేషన్లో ఫస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించిన పోస్టుల వివరాలు. సో మనకి ఈ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించినటువంటి పోస్టులకి మినిమం క్వాలిఫికేషన్ 10+2. ఓకే, 10+2 అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి, ఆర్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ లైక్ పాలిటెక్నిక్ లాంటిది. ఓకే, సో 10+2 ఆర్ ఇస్ ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించిన పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా మినిమం ఏజ్ అనేది 18 సంవత్సరాలు ఉంటుంది. 18 సంవత్సరాల నుండి మ్యాక్సిమం ఏజ్ 30 సంవత్సరాలు. ఓకే, 18 to 30 ఇయర్స్ అనేది ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి ఉండవలసినటువంటి మినిమం టు మ్యాక్సిమం ఏజ్ ఎంత అంటే 18 to 30 ఇయర్స్. దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. సో అవి కూడా మనం తెలుసుకుందాము. ఓకే, సో అయితే ఈ 18 to 30 ఇయర్స్ అనేవి 1/7/2019 ఈ డేట్ లోపల మీకు 30 ఇయర్స్ అనేవి ఉండాలి. ఓకే, సో 30 ఇయర్స్ బిలో ఉండాలి. మ్యాక్సిమం 30 ఇయర్స్ కంటే ఎక్సీడ్ అయితే మనకి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వీలు పడదు. సో అయితే దీనికి సంబంధించి కొన్ని ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి, దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో అయితే ఇక పోస్ట్ వివరాలు చూద్దాము. ఫస్ట్ పోస్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఓకే, చూడండి, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. దీనికి ఇనీషియల్ పే వచ్చేసరికి 19,900 రూపాయలు. మెడికల్ స్టాండర్డ్స్ C2 మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి. అదేవిధంగా ఇవి 4,319 పోస్టులు అవైలబుల్ ఉన్నాయి. ఓకే, తర్వాత అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్. అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సేమ్ పే ఉంటుంది 19,900. అలాగే C2 మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి. 760 పోస్టులు ఉన్నాయి. తర్వాత జూనియర్ టైం కీపర్. జూనియర్ టైం కీపర్ సేమ్ పే ఉంటుంది మనకి 19,900 రూపాయలు పే ఉంటుంది ఇనీషియల్ పే. తర్వాత మెడికల్ స్టాండర్డ్స్ C2 ఇవి 17 పోస్టులు ఉన్నాయి. తర్వాత ట్రైన్స్ క్లర్క్. ట్రైన్స్ క్లర్క్ దీనికి 19,900 రూపాయల ఇనిషియల్ పే. A3 మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి. ఓకే, సో ఈ మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించినటువంటి టేబుల్ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో A1, A2, A3, B1, B2, C1, C2,
సో దీనికి సంబంధించినటువంటి టేబుల్ అనేది మీకు అఫీషియల్ నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది. దానికి సంబంధించినటువంటి లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇవి పోస్టులు మనకి 592 పోస్టులు ఉన్నాయి ట్రైన్స్ క్లర్క్. తర్వాత కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. ఓకే, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఇవి దీనికి సంబంధించి 21,700 రూపాయలు బేసిక్ పే ఉంటుంది. దీనికి B2 మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి. అదేవిధంగా ఇవి 4,940 పోస్టులు ఉన్నాయి. టోటల్ మనకి ఈ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించినటువంటి పోస్టులు 10,628 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇవి ఈ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు. ఓకే, సో చూసుకున్నట్లయితే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించినటువంటి పోస్టులకి ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఉండాలి. అంటే +2 ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ఏజ్ వచ్చేసరికి మినిమం 18 టు మ్యాక్సిమం 30 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. సో దీనికి సంబంధించి డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అవుతాయి. ఆ వివరాలు కూడా మనం తెలుసుకుందాము. అదేవిధంగా జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, ట్రైన్స్ క్లర్క్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్. సో ఈ విధంగా మనకి ఈ పోస్టులు అనేవి ఉండడం జరిగింది. సో దీనిలో మనకి మెడికల్ స్టాండర్డ్స్ C2, A3, B2 ఈ విధంగా మనకి మెడికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చారు. A3 అనేది ట్రైన్స్ క్లర్క్కి, అలాగే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్కి B2 మెడికల్ స్టాండర్డ్స్, రిమైనింగ్ వాటికి C2 మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి. సో అదేవిధంగా నెంబర్ ఆఫ్ పోస్టులు ఇవన్నీ కలుపుకొని మనకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో 10,628 పోస్టులు ఉండడం జరిగింది. ఓకే, సో ఇక మనము గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఇక సెకండ్ కేటగిరీ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్. గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు వచ్చేసరికి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిగ్రీ, మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆఫ్ అ యూనివర్సిటీ డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్. ఓకే, సో అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ మనకి ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఏజ్ని బట్టి ఉంటుంది. ఓకే, సో మినిమం టు మ్యాక్సిమం ఏజ్ ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి సంబంధించి మినిమం ఏజ్ 18, మ్యాక్సిమం ఏజ్ 33 ఇయర్స్. ఓకే, సో ఈ 18 to 33 ఇయర్స్ ఏజ్ని మనకి ఇక్కడ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు ఇచ్చారు. సో దీనికి సంబంధించి రిలాక్సేషన్ అనేది మనకి రిజర్వేషన్ కేటగిరీస్ని బట్టి 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ ఈ విధంగా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో అయితే ఇందులో ఉన్నటువంటి పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే మనకి ట్రాఫిక్ అసిస్టెంట్స్కి సంబంధించి ఓకే, సో మనకి ఇనీషియల్ పే వచ్చేసరికి 25,500 రూపీస్ ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్స్ A2 మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి. అదేవిధంగా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 88 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ గూడ్స్ గార్డ్కి సంబంధించి మనకి 29,200 అనేది ఇనీషియల్ పేగా ఉంటుంది. ఇందులో A2 మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. అదేవిధంగా మనకి 5,748 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ దీనికి సంబంధించి ఇనీషియల్ పే 29,200 రూపీస్, మెడికల్ స్టాండర్డ్స్ B2, అలాగే 5,638 పోస్టులు ఉన్నాయి. తర్వాత సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ సేమ్ పే అండి, 29,200 రూపీస్. C2 మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి. 2,873 పోస్టులు ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ మెన్షన్ చేసేటటువంటి పోస్టులు అనేవి అన్ని జోన్ల వారీగా కలుపుకొని చెప్తున్నటువంటి పోస్టులు. ఓకే, సో నెక్స్ట్ జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్. సో దీనికి కూడా మనకి 29,200 రూపీస్ పే ఉంటుంది. C2 మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి. 3,164 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకే, తర్వాత సీనియర్ టైమ్ కీపర్కి కూడా మనకి 29,200 రూపీస్ ఇనీషియల్ పే ఉంటుంది. C2 మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి. అదేవిధంగా ఇవి 14 పోస్టులు ఉన్నాయి. ఓకే, 14 పోస్టులు 14 పోస్ట్స్ అనేవి
అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ కమర్షియల్ అప్రెంటిస్ దీనికి సంబంధించి బేసిక్ పే వచ్చేసరికి 35,400 రూపీస్. B2 మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి. 259 పోస్టులు అవైలబుల్ ఉన్నాయి మనకి అన్ని జోన్లు కలుపుకొని. ఓకే, సో అదేవిధంగా స్టేషన్ మాస్టర్స్కి సంబంధించి ఇనీషియల్ పే మనకి 35,400 రూపీస్ ఉంటుంది. A2 మెడికల్ స్టాండర్డ్స్ ఉండాలి. అదేవిధంగా 6,865 పోస్ట్స్ మనకి అవైలబుల్ ఉన్నాయి. సో ఇవి మనకి టోటల్గా గ్రాడ్యుయేట్ లెవెల్కి సంబంధించినటువంటి పోస్టుల వివరాలు. సో దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మినిమం డిగ్రీ ఉండాలి ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. సో ఏజ్ వచ్చేసి 18 to 33 ఇయర్స్. మొత్తం మనకి ఉన్నటువంటి పోస్టుల సంఖ్య ఎంత అంటే 24,649 పోస్టులు మనకి గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నాయి. అలాగే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నటువంటి పోస్టులు మనకి అరౌండ్ 10,000 సంథింగ్ ఉన్నాయి. సో ప్రీవియస్గా మనం చూసుకున్నాము. సో ఇంచుమించు 10,000 అబవ్ పోస్టులు మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్. సో దట్ ఈస్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అండ్ ఇట్ ఈస్ గ్రాడ్యుయేట్ లెవెల్. ఇక్కడ మనకి 24,000 పోస్టులు ఉన్నాయి. సో ఇందులో ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ టికెట్ క్లర్క్, అలాగే సీనియర్ టైమ్ కీపర్, కమర్షియల్ అప్రెంటిస్, స్టేషన్ మాస్టర్. సో ఈ విధంగా మనకి ఇక్కడ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు ఇచ్చారు. ఓకే, సో ఇక దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ తెలుసుకున్నాము. సో డిగ్రీ ఆర్ ఇంటర్మీడియట్. ఇక ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఈ నోటిఫికేషన్లో అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకి అలాగే గ్రాడ్యుయేట్ పోస్టులకి ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ అలాగే క్రీమీ లేయర్, అదేవిధంగా SC ST వీళ్ళకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి 3 years అలాగే SC STకి 5 years. సో ఈ విధంగా మనకి రిజర్వేషన్ కేటగిరీస్కి సంబంధించినటువంటి ఏజ్ రిలాక్సేషన్ అనేది గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఇతర ఏజ్ రిలాక్సేషన్స్కి సంబంధించిన వివరాలు నోటిఫికేషన్లో క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. ఒకసారి మీరు నోటిఫికేషన్ విజిట్ చేయండి. అలాగే మెడికల్ స్టాండర్డ్స్ అని మనము ఇంతకుముందు చెప్పుకున్నాం. సో మెడికల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉంటాయనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్గా నేను ఒక A2 అనే దానికి సంబంధించిన మెడికల్ స్టాండర్డ్స్ గురించి మీకు ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాను. సో A2 మెడికల్ స్టాండర్డ్స్ అంటే మనకి ఇది ఆల్రెడీ నోటిఫికేషన్లో మనకి క్లియర్గా ఒక టేబుల్ అనేది మెన్షన్ చేశారండి మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పోస్ట్కి అప్లై చేసినప్పుడు దానికి రిలేటివ్గా ఉన్నటువంటి మెడికల్ స్టాండర్డ్స్ని సాటిస్ఫై చేయవలసి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లై చేసినటువంటి పోస్ట్కి సంబంధించినటువంటి మెడికల్ స్టాండర్డ్స్ A2 అనుకుంటే దానికి సంబంధించి మీరు సాటిస్ఫై చేయవలసినటువంటి అంశాలు ఏంటంటే A2 మెడికల్ స్టాండర్డ్స్కి సంబంధించి ఫిజికల్లీ ఫిట్నెస్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అలాగే విజన్కి సంబంధించినటువంటి వివరాలు చూసినట్లయితే డిస్టెన్స్ విజన్ 6/9 వితౌట్ గ్లాసెస్. ఓకే, నియర్ విజన్కి వచ్చేసరికి 0.6 వితౌట్ గ్లాసెస్ అండ్ మస్ట్ పాస్ ద టెస్ట్ ఫర్ కలర్ విజన్, బైనాక్యులర్ విజన్, నైట్ విజన్, మయోపియా విజన్. సో ఈ విధంగా ఇటువంటి మెడికల్ స్టాండర్డ్స్ని సాటిస్ఫై చేయవలసి ఉంటుంది. సో ఈ మెడికల్ స్టాండర్డ్స్ ఎవరైతే సాటిస్ఫై చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే ఆ పోస్ట్కి ఎలిజిబుల్ ఉంటారు. ఓకే, సో ఆ విధంగా మనకి మెడికల్ స్టాండర్డ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ఆ టేబుల్ అనేది మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. ఒకసారి టేబుల్ విజిట్ చేయండి. సో మీలో ఆల్రెడీ RRB ALPకి అదేవిధంగా RRB గ్రూప్ Dకి అప్లై చేసినటువంటి విద్యార్థులకి ఈ విషయం ఆల్రెడీ తెలిసిందే. ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇక ఫీజు వివరాలు, ఫీజు డీటెయిల్స్లోకి వచ్చినట్లయితే మనకి ఫీజు డీటెయిల్స్ 500 రూపీస్ ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ద కన్సెక్షన్ కేటగిరీ. ఓకే, మనకి జనరల్గా ఈ ఎగ్జామినేషన్స్కి సంబంధించినటువంటి ఫీజు 500 రూపీస్ ఉంటుంది. సో అయితే ఈ 500 రూపీస్లో మనకి 400 రూపీస్ అనేది రిఫండబుల్ అవుతుంది. సో ఇందులో మనకి బ్యాంక్ ఛార్జెస్ అనేవి కట్ చేసుకొని రిమైనింగ్ ఫీజు అమౌంట్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది కూడా మనకి CBT స్టేజ్ 1 ఎగ్జామ్ అయిన తర్వాత మనకి ఈ రిమైనింగ్ ఫీజు అనేది రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో జనరల్ కేటగిరీస్ ఎవరైతే అన్రిజర్వ్డ్ కేటగిరీస్ అదేవిధంగా కన్సెక్షన్ లేనటువంటి కేటగిరీస్ ఉన్నారో వాళ్ళకి 500 రూపీస్ అనేది ఫీజు ఉంటుంది. సో ఈ 500లో 400 రూపీస్ అనేది బ్యాంక్ ఛార్జెస్ని కట్ చేసుకున్న తర్వాత 400 రూపీస్లో రిమైనింగ్ ఛార్జెస్ అనేవి మనకి రిఫండబుల్ అవుతాయి. సో ఇవి CBT స్టేజ్ 1 అయిన తర్వాత. అదేవిధంగా ఎవరైతే CBT స్టేజ్ 1 రాస్తారో వాళ్ళకి మాత్రమే ఈ విధమైనటువంటి ఫీజు రిఫండబుల్ అమౌంట్ అనేది వస్తుంది. ఓకే, అదేవిధంగా PWBD ఫీమేల్,
ట్రాన్స్జెండర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్, CST, EBC వీళ్ళందరికీ కూడా 250 రూపీస్ ఓకే ఫీజు అమౌంట్ అనేది 250 రూపీస్గా ఇవ్వడం జరిగింది. సో అయితే ఈ 250 రూపీస్ కూడా సేమ్ యాజ్ పైన చెప్పుకున్నటువంటి విధంగానే CBT స్టేజ్ 1 అయిన తర్వాత ఈ 250 రూపీస్లో బ్యాంక్ ఛార్జెస్ అనేవి కట్ చేసుకొని రిమైనింగ్ ఫీజుని రిఫండ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎవరైతే మనకి ఎగ్జామినేషన్ రాస్తారో CBT 1కి అపియర్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ రిఫండబుల్ అమౌంట్ అనేది వెళ్తూ ఉంటుంది. సో CBT 1 ఎగ్జామ్ రాయని వాళ్ళకి ఈ రిఫండబుల్ అమౌంట్ అనేది రాదు. సో ఈ ఫీజుకి సంబంధించినటువంటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఓకే, సో ఇక మనకి ఈ అప్లికేషన్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ వీడియో నేను ఇంకొక వీడియో చేస్తాను. సిలబస్కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి జనరల్ సిలబస్ ఉంటుంది. అంటే ఇది మనకి 2 స్టేజెస్ ఉంటాయి. ఈ 2 స్టేజెస్కి సంబంధించి మనకి CBT 1, CBT 2 అనేటటువంటి 2 పరీక్షలు ఉంటాయి. సో ఈ 2 పరీక్షలకి సంబంధించిన సిలబస్ వివరాలు, పూర్తి సిలబస్ నేను ఇంకొక వీడియో చేస్తాను. ఓవరాల్గా RRB NTPC రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకున్నారు. సో అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ గురించి, అదేవిధంగా సిలబస్ ఏ విధంగా ఉంటుంది, సో మన ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలనే దానికి సంబంధించినటువంటి వీడియోస్ నేను చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. మరిన్ని ఇటువంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం, RRBకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.